హాయ్ బ్రో. హాయ్ బ్రో మీ నేమ్ బ్రో? రమణ్ రెడ్డి. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను దర్శి కాన్స్టిట్యున్సీ. దర్శి కాన్స్టిట్యున్సీ. ఏంటి బ్రో ప్రస్తుత రాజకీయాల పరిస్థితి ఏంటి? మరి ఈ పవన్ కళ్యాణ్ చూసుకుంటే రాజోలు ఇంకొక నియోజకవర్గంలో కూడా వీళ్ళు సీట్ అనౌన్స్ చేశారు కదా, దీని గురించి మీరు ఏం చెప్తారు? ఎవరు సీట్ అనౌన్స్మెంట్ చేశారు? పవన్ కళ్యాణ్ చేశారా? లాస్ట్ టైము భీమవరము రాజోలు ఎన్నో నియోజకవర్గాలు 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేశాడు ఆయన. గాజువాక ఎక్కడి నుంచో అప్పుడే గెలవలేని వ్యక్తి ఇప్పుడు 100 చోట్ల నుంచి పోటీ చేసిన ఏడుకు వస్తాడు. సీఎం కాదు కదా, ఆల్రెడీ వార్డు మెంబర్ కూడా గెలవలేని వ్యక్తి పవన్ కళ్యాణ్ వ్యక్తి. అతని మీద అతనికి అవగాహన లేని వ్యక్తి. ఒక పార్టీలో ఒక వ్యక్తికి ఫ్రేమ్ వస్తుందంటే ఆ ఫ్రేమ్ని ఎలాగా కిందకి దించుదామని చేసే ఆలోచనలతోటి పనికిరాని రాజకీయ నాయకులతోటి చేతులు కలిపి 40 years ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్నటువంటి ఒక చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపి చిల్లర రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్ నా దృష్టిలో. బ్రో మరి ఇప్పుడు షర్మిలమ్మ గారి కాన్సెప్ట్ కూడా మీరు 2 రోజుల క్రితం చూశారు. అంటే నార్మల్గా జగన్ రెడ్డి నువ్వు డెవలప్ చేయట్లేదు అనేసి మాటలు వచ్చాయి కదా. అంటే షర్మిలమ్మ కూడా గతంలో తెలంగాణలో పార్టీ పెట్టింది. ఆమెకు కూడా రాజకీయం అనేది అనుభవం, అదే నాకు కూడా రాజకీయం అనేది సాధించాలని ఒక కోరిక ఉంటుంది. ఎందుకంటే దివంగత ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె కాబట్టి ఆ బ్లడ్లో ఉంటుంది. అది సక్సెస్ అవుదా అని చెప్పేసి ప్రజలు డిసైడ్ చేస్తారు. అది ఒక సొంత అన్నదమ్ముళ్ళైనా కానీ సొంత చెల్లెళ్ళైనా కానీ అన్న చెల్లెళ్ళైనా ఎవరైనా సరే బ్లడ్ రిలేషన్షిప్ వేరే విధంగా ఉంటుంది. రాజకీయ పరంగా వేరే వ్యక్తిత్వం ఉంటుంది. అదే మరి ఇప్పుడు సిద్ధం అనే కాన్సెప్ట్తో మీ వైఎస్ఆర్సీపీ బ్యానర్లు వెలుస్తున్నాయి కదా, వాటి వెనక కారణాలు ఏంటి? సిద్ధం అనేది ఇప్పుడు మేమే వేసుకున్న ఎజెండా కాదు. గతంలోనే 2019 ఎలక్షన్ల ముందరైనా అన్న వస్తున్నాడని చెప్పేసి ఒక ఎజెండాని రిలీజ్ చేసాం మేము. అదే కోణంతో ఇప్పుడు కూడా సిద్ధం, ఎప్పుడు ఎలక్షన్లో పెట్టినా మేము రెడీగా ఉన్నాం సింగిల్గా పోటీ చేయడానికి అని చెప్పేసి ఆ నినాదాన్ని మేము సిద్ధమని కేటాయించాం. ఓకే బ్రో, మరి ఇప్పుడు మనం ప్రస్తుత రాజకీయాలు చూసుకుంటే మంగళగిరి కాన్స్టిట్యున్సీలో లోకేష్ టికెట్ కన్ఫర్మ్ అయిందనేసి బయటికి టాక్ వస్తుంది. మరి ఆయన ఇప్పుడు కనిపించకుండా పోయాడు ఒక 20 రోజులు, కానీ మీ వైఎస్ఆర్సీపీ వాళ్ళే ట్రోల్ చేయడం జరుగుతుంది. మరి ఆయన అమెరికాలో అరెస్ట్ అయ్యారని కూడా మీరు న్యూస్ స్ప్రెడ్ అయితే చేయడం జరిగింది కదా. అంటే మా వైఎస్ఆర్సీపీ పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అంటున్నారని నేను అనను. వాళ్ళ జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ సిపిఐ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ ఎంతోమంది లోకేష్ బాబు అవుట్ ఆఫ్ ఏరియాలో ఉన్నాడని చెప్పేసి అంటున్నారు. అది ఏదో సో ఇష్యూలో దొరికాడు, ఏదో కొంపల్లో ఆ కొంపల్లో దొరికాడు అని అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవమో తెలియదు, కానీ ఆయన దొరికాడని నేను భావిస్తున్నా. దొరకపోతే ప్రెస్ మీట్గా బయటకు వచ్చేసి లైవ్లో నేను క్షేమంగానే ఉన్నాను, నా మీద ఇట్లా సో పార్టీ వాళ్ళు నా మీద ఫేక్ ఎలిగేషన్స్ చేస్తున్నారని చెప్పేసి ఆయన చెప్పుకోవచ్చు కదా. పోలీసులు పట్టుకున్నారని నేను భావిస్తున్నా. మేము అనడం కదా, ఎంతోమంది పార్టీ నాయకులు కార్యకర్తలు అవుట్ ఆఫ్ పార్టీ నాయకులే చెప్తున్నారు లోకేష్ బాబు కనపడట్లేదని. సీట్ కన్ఫర్మేషన్ అయ్యంటే ఈయన ఏం పార్టీ ఏం చేస్తున్నాడు అన్న? ఏ పార్టీ అండి? తెలుగుదేశం పార్టీయే. తెలుగు తమ్ముళ్ళ పార్టీయా లేకపోతే తెలుగుదేశం పార్టీయా? తెలుగు తమ్ముళ్ళ పార్టీ అయితే వాళ్ళలోనే వాళ్ళకే విభేదాలు ఉన్నాయి. 2-3 వాళ్ళకి పార్టీకి కంచుకోటగానే అదే నియోజకవర్గంలోనే ఉన్నారు. మరి ఫైనల్ గా ఎన్నికల సమయం అయితే దగ్గరకు వచ్చేసింది. 2 నెలల కాలంలో ఉంది. ఈ 2 నెలల కాలంలో మరి అందరూ ఏకమవుతున్నారు. కుటుంబ సభ్యులు కూడా వ్యతిరేకత అయిపోయారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఒంటరిగా వస్తున్నాడు, ఏ విధంగా ఉండబోతుంది? ఒంటరిగా రావడం ఏంది? ఈ 2024 ఎలక్షన్లు అప్పుడే ఒంటరిగా రావలేదు కదా. 2014లో వచ్చాడు, 2019లో వచ్చాడు. అదేసారి 3వసారి ముచ్చటగా మొనగాల్లాగా ముందుకు వస్తున్నాడు సింగిల్గా పోటీ చేయడానికి. ఇళ్ళలాగా కుజ్జా వాళ్ళలాగా కలిసి రావట్లేదు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఈసారి డిపాజిట్లు కూడా రానివ్వమని అంటున్నారు. డిపాజిట్లు వాళ్ళ గతంలోనే వాళ్ళకి డిపాజిట్లు రాలా, అది యాడ్ వస్తుందని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు కానీ ఎన్నో లబ్ధి వాళ్ళు మంచి చేసిన పనులకు కానీ ఎక్కడ ప్రజల్లో బురద జల్లాలని చెప్పేసి సంకల్పం కట్టుకొని ఇలాంటి నినాదాలు వాళ్ళు బయటికి స్ప్రెడ్ చేస్తున్నారు నేను భావిస్తున్నాను. పథకాలు అంటే ఏంటి? అమ్మఒడి, చేయూత, ఎంతోమంది ఆరోగ్యశ్రీ. ఇప్పుడు ఈ పథకాలు అంటే మీరు డబ్బులు ఇచ్చి ప్రజలను కొనుక్కుంటున్నారా? పథకాల ఆరోగ్యశ్రీ దేనికి ప్రవేశపెట్టారు? ఆరోగ్యశ్రీ విలువ ఎవరికి తెలిసిద్ది అంటే కోట్లు ఉన్నటువంటి ఈ క్షణంలో పోయి హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకునే వాళ్ళకి అది సోమరిపోతుతనంగా ఉండిద్ది ఆ పథకం.
పేదగా పనులు చేసుకొని కూలీ పనులు చేసుకొని రోజుకు 100-200 సంపాదించుకొని వాళ్ళ ఇంట్లో గడుపుకుంటా ఏదైనా పెద్ద హామీ వచ్చినప్పుడు వాళ్ళ బిడ్డకి ఏదో ఒకటి బాగాలేక ఆరోగ్యశ్రీ అదే హాస్పిటల్కి వెళ్ళి ఆరోగ్యశ్రీ పథకం మీద చేపించుకుంటే అప్పుడు ఆరోగ్యశ్రీ పథకం విలువ తెలుస్తుంది కదా. సోమరిపోతులు చేస్తున్న ఈ పనికి అంత మాత్రాన తెలియదు కదా. గతంలో ఈ సోమరిపోతులు చేస్తున్నట్టు వీళ్ళే చేయొచ్చు కదా. ఎందుకు ఇచ్చారు పసుపు కుంకుమ 20,000? కాదు బ్రో, ఇప్పుడు మీరు పథకాలు అంటున్నారు, ఈ పథకాలు కాదు డబ్బులు ఇస్తున్నామని చెప్పండి. పథకాలు అనే పేరు అవును, ఆరోగ్యశ్రీ అనే ముసుగులో ఉన్నారు మీరు. డబ్బులు ఎవరు మంచితనం ముసుగులో మేమున్నావా? టీడీపోళ్ళు ఉన్నారా? గతంలో పసుపు కుంకుమ నిరుద్యోగ వృత్తి ఏ దొంగ హామీలు ప్రవేశపెట్టి ఒకటే నెరవేర్చిన వ్యక్తి ఆయన ఇంటికో జాబ్ ఇస్తానన్నాడు. చంద్రబాబు నాయుడు ఇచ్చాడా? జగన్ గారు వచ్చారు, జాబులు ఇస్తానన్నారు. టీసీఎల్ కంపెనీ లాంటి వైజాగ్లో ఎన్నో ఇండస్ట్రీలు పారిశ్రామిక కంపెనీలు ఎన్నో నిర్మించారు. వెలగొండ ప్రాజెక్ట్ లాంటివి కానీ ఇంకా ఎన్నెన్నో ప్రతి స్కూళ్ళు మారుస్తానన్నాడు, చెప్పాడు, మార్చాడు. అది లీడర్కు ఉన్న లక్షణం. ఇప్పటికీ నారా లోకేష్ గారిది ఒకే ఎజెండా అంటున్నాడు. మేము అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలు ఇస్తామంటున్నారు కదా. గతంలో వాళ్ళ నాన్నగారు నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను అని దొంగ హామీలు చెప్పిన వ్యక్తి ఇప్పుడు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని ప్రజలు నమ్మరు కదా. గతంలో చేయని వ్యక్తి ఇప్పుడు వచ్చి నేను చేస్తానంటే నమ్మరు కదా. గతంలో 2014 ఎలక్షన్లో అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారికి 40 years ఇండస్ట్రీ అని చెప్పేసి ఎంతోమంది పారిశ్రామికవేత్తలు కానీ బిజినెస్ మ్యాన్లు కానీ మన డెవలపింగ్ చేయాలని చెప్పేసి స్టేట్ని ఆయన్ని ఎన్నుకోవడం జరిగింది. నాలాంటి ఎంతోమంది యువకులు కూడా వాళ్ళ ఆశలు నిరాశలు చేసిన వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు వ్యక్తి. ఫైనల్ గా మరి ఇప్పుడు పార్టీలన్నీ ఏకమవుతున్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా వస్తున్నారు. ఏ విధంగా ఉండబోతుంది ఎలక్షన్స్ లో? ఎన్ని పార్టీలు ఏకమైనా ఏకాకి వచ్చినా గెలిచేది సీఎం జగన్మోహన్ రెడ్డి అన్న గారు. జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారంటారు ఇప్పుడు? భయపడితే వాళ్ళలాగా దాక్కోవట్లేదు కదా. లోకేష్ దాక్కున్నట్టు నాకు కన్ను బాగాలేదు, అది బాగాలేదు, ఇది బాగాలేదు, రాజమండ్రి జైలు నుంచి బొక్కల్లోంచి బయటకు వచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు వ్యక్తి. వాళ్ళు దాక్కున్నారు తప్పక ఇంట్లోంచి బయటికి రాకుండా. జగన్ అన్న ఎక్కడ దాక్కోలేదు కదా. ఏ కార్యకర్త కానీ ఏ వ్యక్తికి కానీ ఏదైనా ఆపద వచ్చిందంటే నిమిషాల్లో పోయి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సిబ్బందిని ఇన్ఫర్మేషన్ ఇచ్చి చేపించే ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. బ్రో ఫైనల్ గా ఎన్నికల సమయం 2 నెలలే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే 175 అనే నినాదంతో ఉంటున్నాడు. 175 స్థానాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని స్థానాలు రావచ్చు? నా ఆలోచన ప్రకారం అయితే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వర్క్ను బట్టి అయితే దాదాపు 150 సీట్ల దాకా వస్తాయని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఇప్పుడు మరి ఇష్టానుసారంగా ఎమ్మెల్యేలను మార్చుకుంటూ వెళ్తే ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న వాళ్ళ పరిస్థితి? నేనున్న 10 ఏళ్ళ నుంచి నా ఇంటర్ నుంచి నేను అనుభవంతో వైఎస్ఆర్సీపీ మీద వాళ్ళ కుటుంబ సభ్యుల మీద వైఎస్ఆర్సీపీలోనే తిరుగుతున్నా. నాకు ఏ రోజు అది ఆ పదవి కావాలి ఈ పదవి కావాలని నేను అడగలేదు. ఎందుకంటే జగనన్న ప్రవేశపెట్టినట్టు ఆరోగ్యశ్రీ పథకం కానీ మాకెంతో లబ్ధి పొందింది. ఆ విశ్వాసంతో నేను రాజకీయాల్లోకి వచ్చిన. అందరి జగనన్న ఒక్కంటితోనే అందరినీ తన స్నేహితుల్లాగా అందరిని భావిస్తారు. కార్యకర్తలు తన ఇంటి కుటుంబ సభ్యులుగా భావిస్తున్నాడు కాబట్టి ఒక నిమిషం అటో ఇటో లేట్ అయినా కానీ వాళ్ళకు గుర్తింపు ఉంటుంది.